మ్యామ్ చాలామంది సంబంధాల కోసం వెతుక్కునేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మా నాన్నలాగా ఉండాలి, మా అన్నలాగా ఉండాలి అని అడుగుతారు కదా. నిజంగా అసలు అలాంటి వాళ్ళు దొరుకుతారా? ఎక్కువ ఆడపిల్లలకి కోరికుంటుంది రూప. మగపిల్లల్ని మాట్లాడేటప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా సిస్టర్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. అది అలా అంటారే కానీ ఏమో తక్కువగా ఉంటాం. మా అమ్మ లాంటి అమ్మాయి కావాలి, మా చెల్లి లాంటి అమ్మాయి కావాలి అని అడిగే వాళ్ళని తక్కువ మందిని చూస్తాం. బట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ వాట్ యు ఆస్క్డ్. ఏమవుతుందంటే రూప, ఆడపిల్ల విషయంలో ముఖ్యంగా బ్రదర్స్ చాలా ప్రొటెక్టివ్గా పెంచుతారు సిస్టర్స్ని. ఇంట్లో ఎంత కొట్టుకున్నా ఏం చేసినా ఎవరన్నా వాళ్ళని ఏమన్నా అన్నారు అంటే మీదకి వెళ్ళిపోయి కొట్టేసి రావటం, కనీసం అట్లీస్ట్ ఒక ఫైట్ రేస్ చేయటం. ఫాదర్స్ కూడా ఏంటంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఎంత స్ట్రిక్ట్గా పెంచినా ఏం చేసినా బయట నుంచి ఎవరన్నా ఒక మాట అన్నా ఏదన్నా వచ్చినా కూడా దే ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఇన్ సచ్ వే, లైక్ యూనో ఆ పిల్లలు పెరిగేటప్పుడు హీ ఈజ్ ద హీరో అన్నట్టు ఫీల్ అవటమే కాకుండా జనరల్గా చాలా ప్రొటెక్టెడ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నారు అంటే ఒంటరిగా వెళ్ళటం వేరు, అమ్మతో వెళ్ళటం వేరు, సిస్టర్స్తో వెళ్ళటం వేరు. కానీ అదే బ్రదర్తో ఫాదర్తో వెళ్ళేటప్పుడు హీస్ దేర్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, మై హీరో ఈస్ దేర్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అన్నట్టు ఉంటుంది వాళ్ళకి ధైర్యం, ఏదో తెలియని ధైర్యం లోపల. సో పెళ్ళి అయిన తర్వాత రూప వాళ్ళు మా నాన్నలాగా మా అన్నలాగా అని అడిగేది ఏంటంటే ఆ ప్రొటెక్షన్ గురించి. కొందరు హస్బెండ్స్ దే ఎగ్జిస్ట్ యాజ్ హస్బెండ్, కానీ ప్రొటెక్షన్ అంటే వెళ్ళి ఏదో వార్కి వెళ్ళమని కాదు నేను అనేది. ఆ సెక్యూర్ ఫీలింగ్ క్రియేట్ చేయలేరు. నేను నిన్న ఒక లేడీని కలిసినప్పుడు ఒక మాట అంది ఆవిడ. నిన్న ఈవినింగ్ ఎవరే కాఫీ కలిసినప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్లో, మా నాన్నతో కానీ మా బ్రదర్స్తో కానీ బయటికి వెళ్ళాను, సినిమాలకి వెళ్ళేదాన్ని, షాపింగ్కి వెళ్ళేదాన్ని, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క అబ్బాయి నా ఇంకా చూసి సైట్ కొట్టేవాడు కాదు, ఒక్క అబ్బాయి నా ఇంకా చూసి మిస్బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్ నాకు ఎప్పుడు లేదు, డిస్పైట్ ఆఫ్ మీ బీయింగ్ సో బ్యూటిఫుల్ అండ్ ఐ వాజ్ ఎన్ యంగ్ గర్ల్. కానీ పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్స్ ఫ్రెండ్సే నాకు సైట్ కొట్టేవారు. మా హస్బెండ్ ఉండగానే చాలామంది నాతో లైక్ యూనో స్టూపిడ్స్లా బిహేవ్ చేసేవారు. మా ఆయన ఏమి అనేవాడు కాదు. ఏంటి మీ వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే, నో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, దే ఆర్ వెరీ నైస్ పీపుల్ అని చెప్పేవాడు. సో దిస్ ఈజ్ అ థాట్ ఆఫ్ ఎ పర్సన్ ఐఎమ్ లీవింగ్ విత్ అని చెప్పి అమ్మాయి అందొక మాట. ఇది నేను చెప్తున్నాను రూపా, ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు ఇది చూసే వాళ్ళు చాలామంది దాన్ని కోరిలేట్ చేసుకుంటారు. I have seen men like that. I've really seen men like that. ఇప్పుడు మనం ఫాదర్స్తో బ్రదర్స్తో పెరిగినప్పుడు మనం ప్రొటెక్టెడ్గా ఫీల్ అయ్యాము, వీ హ్యాడ్ ఎ షీల్డ్ అరౌండ్ అస్ అన్నది పెళ్ళయ్యి అలాంటి ఒక హస్బెండ్ వచ్చినప్పుడు మనం మిస్ చేస్తాం చూడు. దట్స్ వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ ఫీల్ దట్ డిఫరెన్స్. సో అది ఏంటంటే అది రెస్పాన్సిబిలిటీ రూప. పెళ్ళిలో ఫస్ట్ అమ్మాయి అబ్బాయి అన్నీ ఈక్వల్ అని అనుకున్నా కూడా, జెండర్ ఈక్వాలిటీ మనం ఎంత మాట్లాడినా కూడా, ఒక ఆడపిల్లకి ఒక హస్బెండ్ ఆ బేసిక్ సెక్యూరిటీ, ఆ బేసిక్ అటెన్షన్, ఆ బేసిక్ పొసెసివ్నెస్, ఈ 3 కాంబినేషన్లో చూపిస్తే నువ్వు రోజు గంజన్నం పెట్టిన ఆ పిల్ల అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. దానిలో ఒక వెల్త్ ఉంటుంది, దానిలో ఒక రిచ్నెస్ ఉంటుంది, దానిలో ఉన్న ఒక హ్యాపీనెస్, సేఫ్టీ. నువ్వు వేల కోట్లు ఇచ్చి నువ్వు అమ్మాయిని ఆ సేఫ్ జోన్లో పెట్టకపోతే షీ విల్ నాట్ ఫీల్. సో ఐ హ్యావ్ సీన్ సో మెనీ మెన్ లైక్ దట్. ఐ విష్ అట్లీస్ట్ నా వీడియో చూసాక ఒక 10 మంది మారినా కూడా నథింగ్ రాంగ్ కదా రూప. దర్ ఈస్ ఆల్వేస్ ఎ బిగినింగ్ టు చేంజ్. వీ నీడ్ టు చేంజ్. యూ నీడ్ టు మేక్ యూర్ వైఫ్ ఫీల్ యు ఆర్ దేర్ ఫర్ హర్, నో మ్యాటర్ వాట్. కొందరు నేను బయటకు వెళ్తున్నాను అనుకో అని అంటారు వైఫ్, వెళ్ళరా అంటారు. ఊరికే నేను రానా నీతో పాటు, ఆర్ యూ ఓకే టు గో, జస్ట్ లెట్ మీ నో వేర్ యూ ఆర్ గోయింగ్, జస్ట్ లెట్ మీ నో హౌ ఎవ్రీథింగ్ ఈజ్. మధ్యలో టెక్స్ట్ చేస్తూ ఉండు, జాగ్రత్తగా వెళ్ళు, ఎలా వెళ్తున్నావు, నీతో ఇంకెవరిని వస్తున్నారు, చిన్న విషయమైనా ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే ఫీల్ గుడ్ థింగ్స్. ఇవన్నీ రేపు కూరగాయలకి వెళ్ళి వచ్చేలోపు ఏదో అవుతుందని కాదు, నువ్వు వెళ్ళటం వల్ల అడిషనల్ సెక్యూరిటీ కోసం కాదు. ఇట్స్ అబౌట్ the way you make the other person feel. Especially చెప్తున్నా, ఓన్లీ అండ్ ఓన్లీ దిస్ హ్యాస్ టు బి డన్ బై ద మెన్ టు దేర్ వైఫ్. సో దట్స్ వెరీ ఎసెన్షియల్. కూతుళ్ళని అడుగుతారు, వైఫ్ని అడగరు అని నేను అన్నగాని కొందరు కూతుళ్ళని కూడా అడగరు. సో ఆడపిల్లల్ని కూడా ఇప్పుడు సినారియో చెప్తున్నారు, ప్రజెంట్ సినారియో. ఇదివరకటంతా అలా ఉండేది కాదు. ఇప్పుడు సినారియో చెప్తున్నా, వెళ్తున్నావు అంటే ఓకే ఫైన్ గో,
అట్లా అయిపోతుంది. ఎంత డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, ఎలా వెళ్తున్నావు వరకే కానీ వెళ్ళిన తర్వాత మెసేజ్ చెయ్యి, లొకేషన్ పెట్టు. నో, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్. దట్స్ నాట్ కాల్డ్ కేర్. ఇట్స్ అబౌట్ కాన్స్టెంట్గా ఐఎమ్ దేర్ విత్ యూ, కొంచెం ఆగు, కలిసి వెళ్దాము, లేకపోతే లెట్స్ ట్రావెల్ టుగెదర్, లెట్స్ బీ టుగెదర్. అది ఫార్మాలిటీ కోసం కాదు, ఇక్కడి నుంచి మాట్లాడి అవతల వాళ్ళు ఫీల్ చేసేలాగా చేస్తే ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బ్యూటిఫుల్ జర్నీ టుగెదర్. ఎంత టచింగ్గా ఉందో మీరు చెప్తుంటే. అలా నాకు చెప్తుంటే నాకు కూడా అలాగే ఉంది. ఐ డోంట్ నో, దో ఐఎమ్ సో హ్యాపీ ఇన్ మై హౌస్. మా ఫాదర్ ఇలా అలా చేస్తారు రూపా. ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ లైక్ దట్, బట్ మై ఫాదర్ ఇలా లైక్ ఇప్పుడు నేను మెడ్రాస్ వెళ్తుంటే ఐల్ గెట్ అట్లీస్ట్ 20-30. యూ హ్యావ్ ఫేస్డ్ ఇట్ రైట్. నేను ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, నేను ఎక్కడ దిగుతున్నాను, హూ ఇస్ టేకింగ్. ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఈ హోటల్ బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది. Even my dad used to be like that, my brother used to be like that. Even here it's the same atmosphere. కానీ మామయ్య గారు అలా ఉండటం అనేది My father-in-law, he makes sure like అదే చెప్తున్నా, it's not that my husband doesn't do, but he has that. నేను ఎప్పుడు అందరితో చెప్తాను, ఆడపిల్లలు లేని ఇంట్లో పెళ్లి చేయొద్దు అని. ఎవరు నాకు తప్పుగా అనుకోవద్దు. దట్ హౌ ఐ యూస్ టు థింక్. బట్ మై ఫాదర్-ఇన్-లా, మా ఇంట్లో ఇద్దరు మగపిల్లలే మా ఫాదర్, బట్ ద కేర్ మై ఫాదర్-ఇన్-లా టేక్స్, నో, కూతురు కన్నా ఈవెన్ దట్స్ ద ఫీల్ యూ నీడ్ టు గివ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రూపా, నా గురించి మాట్లాడలేదు, జనరల్గా ఫ్యామిలీలో ఒక హస్బెండ్తో ఇష్యూస్ వచ్చినా కూడా అలాంటి ఒక ఫాదర్-ఇన్-లా, అలాంటి ఒక మదర్-ఇన్-లా, ఒక బ్రదర్-ఇన్-లా, లేకపోతే మిగతా అట్మాస్ఫియర్ అంతా సపోర్టివ్గా ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు హస్బెండ్తో ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మిగతా అట్మాస్ఫియరు, వాళ్ళని చూసుకునే విధానం, వాళ్ళని ప్రొటెక్టెడ్గా పెట్టుకునే విధానం, ఇవి యాడ్ ఆన్స్ మ్యారేజ్లో ఎప్పుడు కూడా. ది ఆల్ ఆర్ యాడ్ ఆన్స్ టు మేక్ ద మ్యారేజ్ వెరీ 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 సేఫ్ జోన్ టు స్టే ఇన్ ఇట్ అండ్ డీల్ విత్ ఇట్. ఝన్ 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 తెలుగు వన్ రమ్